గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా సాధారణంగా మనం మహాత్మా గాంధీ గారి విగ్రహాలను చూస్తూ ఉంటాం. సో మహాత్మా గాంధీ గారి విగ్రహాలని మనం చూసినప్పుడు కొన్ని ప్రదేశాలలో ఆ విగ్రహంతో పాటు 3 కోతుల బొమ్మల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో 3 కోతులు, ఒక కోతి కళ్ళు మూసుకొని, ఒక కోతి చెవులు మూసుకొని, ఒక కోతి నోరు మూసుకొని ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో మహాత్మా గాంధీ గారు ఒక ఫేమస్ కొటేషన్ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారంటే, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు. సో ఇది కూడా బైబిల్ నుంచి మహాత్మా గాంధీ గారు సేకరించి పాటించిన విషయమని మనం చూస్తూ ఉంటాం. మనకు ఆల్రెడీ తెలుసు మహాత్మా గాంధీ గారి యొక్క ఫేమస్ కొటేషన్, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా తిప్పండి అని యేసు ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగంలోని బోధన ఆయన తీసుకొని శాంతి మార్గాన్ని ఆయన అవలంబించి సో మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మంచి అహింసా మార్గాన్ని మన దేశానికి పరిచయం చేశారు. సో దీన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆయన యేసుక్రీస్తు యొక్క బోధల్ని మంచిగా అవలంబించి మంచి జీవితాన్ని జీవించడాన్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా బైబిల్లో ఇంకొక విషయాన్ని కూడా ఆయన ఫేమస్ చేసిండు. అది 3 కోతుల ద్వారా మనం చూస్తూ ఉంటాం. సో అదేంటంటే నీతిగా జీవించాలి అనే ఆశతోని మహాత్మా గాంధీ గారు ఈ 3 విషయాలు చెప్పిండు. ఏంటంటే చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు. బైబిల్లో యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. నేను చదువుతా ఉన్నాను. నీతిని అనుసరించి నడుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించు, లంచం పుచ్చుకొనడం తన చేతులను మలుపుకొని, హత్య అయిన మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతులం చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. సో హిజ్ లైఫ్ ఈజ్ గ్రేట్, హై ప్లేసెస్లో నివసిస్తాడు అని చెప్తా ఉన్నాడు అనమాట. అందుకే ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన మంచిగా యథార్థంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలంటే చెడు మాట్లాడొద్దు అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తా ఉన్నాడంటే, చెవులు మూసుకోవాలి కదా, హత్య అయిన మాట వినకుండా, చెడు వినకుండా చెవులు మూసుకోవాలి, చెడు చూడకుండా కళ్ళు మూసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. సో గ్రేటెస్ట్ సేయింగ్స్ ఫ్రమ్ మహాత్మా గాంధీ ఈజ్ ఫ్రమ్ ద బైబిల్. సో బైబిల్లో చాలా నీతి వాక్యాలు, సత్యవాక్యాలు, అహింసకు సంబంధించిన వాక్యాలు, మానవ జీవితానికి కావాల్సిన చాలా వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. సో మనము ఈ విషయం కూడా బైబిల్లో ఉంటుందని మనం ఎప్పుడు అనుకోకపోయి ఉండొచ్చు. షేర్ చేయండి. చాలామంది ఈ విషయాలు తెలుసుకోవడానికి మీరు సహకరించండి. థ్యాంక్ యూ.